హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఇళ్ల లబ్ధిదారులు అయితే ఉన్నారో, ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకొని వారందరికీ సంబంధించి ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి ఈరోజు న్యూస్ పేపర్లు అయితే జిల్లాల వారీగా ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు అనే దాని మీద ఒక సంఖ్యతో కూడినటువంటి లిస్ట్ అయితే విడుదల చేసింది గవర్నమెంట్. దాన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అందించినటువంటి జిల్లాల వారీగా లిస్టులో భాగంగా అసలు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది, అలానే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఎవరికి ప్రియారిటీ ఇచ్చి ఇళ్లను శాంక్షన్ చేశారనే దాని మీద క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాము. అలానే 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇలా ఇళ్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, న్యూస్ పేపర్లో ఏ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ అయినా నేను వీడియో చేస్తానని చెప్పాను. ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లు చూస్తున్నాను, మీకోసం అప్డేట్స్ ఉంటే తీసుకొస్తున్నానండి. మీరు తప్పకుండా లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇన్ఫర్మేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు రోజుల్లో కూడా అప్డేట్స్ అనేటివి వదలకుండా నేను మీకు ఈ విధంగా తెలియజేస్తానండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే మనకు ఈరోజు ప్రముఖ దినపత్రికలు అయితే గ్రామీణ ఇళ్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారనమాట. ఇందులో ఏం చెప్పారంటే, గ్రామీణ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులలో అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి దరఖాస్తులు చేసుకొని ఉన్నారు కదా, అందులో దాదాపు 10,42,000 మంది దరఖాస్తులు చేసుకోగా 9,20,000 మంది ఎలిజిబుల్ అని చెప్పి మన యొక్క స్టేట్ గవర్నమెంట్ అయితే ఆ ఎలిజిబుల్ లిస్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆ ఎలిజిబుల్ లిస్టులో కూడా దశల వారీగా లిస్టులను విడుదల చేస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది అనమాట. ఈ దశల వారీగా విడుదల చేయబోతున్నటువంటి లిస్టులలో భాగంగా మొదటి దశకు సంబంధించి ఈ నెలాఖరులో అయితే లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే ఉంచుతాము. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వెబ్సైట్లో మరియు ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే వస్తుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్తున్నాయి. అయితే మనకు ఈరోజు న్యూస్ పేపర్లో ఏం చెప్పారంటే, జిల్లాల వారీగా లిస్ట్ అనేది పబ్లిష్ చేశారండి. ఆ లిస్ట్ ప్రకారము ఏ జిల్లాల్లో ఎన్ని దరఖాస్తులు అనేవి ఎలిజిబుల్ అయినాయి అనేది నేను మీకు చెప్తాను. అలానే ముఖ్యంగా ఈ 10,42,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు కదా, ఇందులో 9,20,000 మంది వచ్చేసి ఎలిజిబుల్ అయ్యారు. రిమైనింగ్ వారికి కొంతమందికి వచ్చేసి అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయినాయి. 2,02,000 మందికి వచ్చేసి ఇళ్ల స్థలాలు లేవని వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు. అంటే 2 సెంట్లు 3 సెంట్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. 7,18,000 మంది వచ్చేసి మాకు సొంత జాగా ఉంది, అంటే మాకు స్థలం ఉంది, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామని చెప్పి దరఖాస్తులు చేసుకున్నారు. ఇక్కడ ఎక్కువగా ప్రియారిటీ కూడా ఎవరికి ఇచ్చిందంటే మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కొరకు మేము అప్రూవల్ అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇక్కడ ఖచ్చితంగా లిస్టులో పేరు అనేది వస్తుందని చెప్పి ఇక్కడ మనకు సమాచారం అయితే రావడం జరిగింది అనమాట. అయితే అత్యధికంగా ఎస్సీలు ఎస్టీలు ఎక్కువగా దరఖాస్తులు అయితే చేసుకుని ఉన్నారండి. ఈ యొక్క ఇళ్ల నిర్మాణానికి అర్హులుగా గుర్తించినటువంటి వారిలో ఎస్సీలు 1,70,000 మంది అయితే ఎలిజిబుల్ అయ్యారంట. అలానే ఎస్టీలు వచ్చేసి 1,30,000 మంది ఎలిజిబుల్ అయ్యారు. దివ్యాంగులు వచ్చేసి 5,000 మంది, ఇతరులు వచ్చేసి 6 లక్షలకు పైగా ఉన్నారని చెప్పి మన యొక్క స్టేట్ గవర్నమెంట్ అయితే ఒక లెక్క అయితే చెప్పిందండి. అలానే పేదలకు తొలిగా ఇల్లు మంజూరు అయ్యేలా యాప్ను కేంద్రం డిజైన్ చేసింది. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు ఇలా ప్రాధాన్య క్రమంలో ఇల్లు మంజూరు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదు చేసినటువంటి వివరాలు కేంద్రానికి అయితే పంపించారు. పంపించినటువంటి ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అధికారుల ద్వారా సర్వే చేపట్టి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది లెక్క అయితే తేల్చేసింది అనమాట. అయితే మన యొక్క జిల్లాల్లో, అంటే మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వచ్చేసి అత్యధికంగా అప్లికేషన్స్ అనేటివి ఎలిజిబుల్ అయినాయి అని చెప్పి ఇక్కడ మనకు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే జిల్లాల వారీగా జిల్లాల వారీగా మనకి ఇక్కడ ఇల్లు శాంక్షన్ అయ్యాయి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా. వాటి యొక్క వివరాలు కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. చాలా క్లియర్గా అయితే చెప్పారు. చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా అర్హుల యొక్క వివరాలు అయితే అందించారు చూడండి. శ్రీకాకుళంలో 64,907 మంది, విజయనగరంలో 30,150, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 74,958 మంది, పార్వతీపురం జిల్లాలో 22,969 మంది, అనకాపల్లి జిల్లాలో 41,245, విశాఖపట్నంలో 6,951, కాకినాడ జిల్లాలో 23,900 మంది, తూర్పుగోదావరిలో 20,124, కోనసీమలో 23,015, పశ్చిమ గోదావరి జిల్లాలో 13,922, ఏలూరు జిల్లాలో 49,434 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 18,720, కృష్ణా జిల్లాలో 9,132, గుంటూరు జిల్లాలో 22,972, బాపట్ల జిల్లాలో 19,866,
పల్నాడు జిల్లాలో 41,586, ప్రకాశం జిల్లాలో 39,698, నెల్లూరు జిల్లాలో 48,566 మంది, తిరుపతి జిల్లాలో 36,177, చిత్తూరు జిల్లాలో 44,895, కర్నూలు జిల్లాలో 27,948 మంది, అలానే నంద్యాల జిల్లాలో 30,268, వైఎస్ఆర్ కడప జిల్లాలో 26,466 మంది, అన్నమయ్య జిల్లాలో 62,961, అనంతపురం జిల్లాలో 61,624, శ్రీ సత్యసాయి జిల్లాలో 58,130 మందికి అయితే ఇల్లు అనేటివి శాంక్షన్ అయినట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పినటువంటి లెక్కలను అయితే మీరు ఇక్కడ చూస్తున్నారండి. ఇలా శాంక్షన్ అయినటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలను త్వరలోనే అందుబాటులోకి అయితే ఉంచుతామని చెప్తున్నారు కదా. సో అందుబాటులో ఉంచేటువంటి లిస్టు కూడా ఎక్కడ పబ్లిష్ అవుతుందంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే aphousing.ap.gov.in అనే వెబ్సైట్లో మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకి సంబంధించినటువంటి లిస్టు వస్తుంది. అలానే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్కి సంబంధించినటువంటి లిస్టు కూడా పబ్లిష్ అవుతుంది. సో మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఇంపార్టెంట్ లింక్స్ అని ఉంటాయండి. చివరికి వస్తే అందులో బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అందులో మీ ఆధార్ నెంబర్ని అయితే ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా చూపిస్తుంది. అయితే లిస్ట్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి మీరు ఇప్పుడు చేసుకుంటే నో రిజల్ట్స్ ఫౌండ్ అని చెప్పి రావడం జరుగుతుంది అనమాట. సో లిస్ట్ అప్డేట్ అయినప్పుడు నేను తప్పకుండా వీడియో చేసి మీకు తెలియజేస్తానండి. మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వరకు క్లియర్ అండి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి ఇళ్ల లబ్ధిదారుల లిస్ట్ ఇప్పుడు వస్తుంది. ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, ఎవరికి ప్రాధాన్యం అనేది ఇచ్చారు అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్పాను. అయితే అమౌంట్ ఏ విధంగా వస్తుంది? సో అమౌంట్ విషయానికి వస్తే ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది వస్తుంది. అలానే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సమ్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది వస్తుంది అనమాట. అలా చూసుకున్నట్లయితే టోటల్గా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి వచ్చేసి 2,39,000 రూపాయలు అనేటివి వివిధ మార్గాల ద్వారా అయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి అయితే రావడం జరిగింది. ఇందులో వచ్చేసి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా డబ్బులు వస్తాయి. అలానే ఉపాధి హామీ కూలీలకు వెళ్ళేటువంటి వాళ్ళకి డబ్బులు వస్తాయి. అలానే స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి సమ్ అమౌంట్ వస్తుంది. అలానే స్టేట్ గవర్నమెంట్ మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అమౌంట్ కూడా కలిపి వస్తాయి అనమాట. ఇలా వివిధ దశల్లో వచ్చేసి డబ్బులు 2,39,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. వీటితో పాటుగా అదనంగా ఫెసిలిటీస్ అనేవి ప్రైవేట్ బ్యాంక్స్ ద్వారా కూడా మేము అవకాశం కల్పిస్తాము అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తుందండి. సో మనకు అమౌంట్ అనేది వివిధ రకాల్లో వస్తుంది. కాకపోతే ఇక్కడ మనము ఎలిజిబుల్ లిస్ట్లో పేరు అనేది రావాలన్నమాట. ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఈ నెలాఖరులో అయితే వస్తుందని చెప్పి సమాచారం అయితే ఉందండి. ఇక 2 సెంట్లు 3 సెంట్లు అంటారా? సో వాటి మీద ఇంకా సమాచారం అయితే లేదు. 2,02,000 మంది అయితే దరఖాస్తులను ఎలిజిబుల్ చేసింది గవర్నమెంట్. ఆ ఎలిజిబుల్ చేసినటువంటి వాళ్ళకి స్థలాలు అనేవి చూపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్థలాలు చూపించాలంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవ్వాలి, లేదా ప్రైవేట్ ల్యాండ్స్ని కొనుక్కొనైనా ఇవ్వాలి. సో వాటి మీద ప్రభుత్వము ఒక కూలంకషంగా సర్వే అయితే చేపట్టాలన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు జరిగే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇళ్ళకు సంబంధించి మాత్రము జరుగుతాయండి, అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ స్థలం అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కొంచెం తక్కువ సమయం ఉంటుంది అనమాట ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇచ్చేదానికి. కాబట్టి అక్కడ అవకాశం అనేది ఎక్కువగా ఉంది. స్థలం ఉంటే ఇల్లు అనేది ఖచ్చితంగా రావచ్చు అనేదానికి. స్థలం లేకపోతే గవర్నమెంట్ చూపిస్తుంది కాబట్టి చూపించేంత వరకు వెయిట్ చేయాలండి. ఓకేనా? సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్, ఇళ్లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారము. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వీడియో అనేది తప్పకుండా చేస్తానండి. చేసి మీకు ఈ విధంగా పబ్లిష్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పిన్ టు పిన్ కూడా చెప్తాను మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో వీడియో నేస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.